హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య సండేస్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా! మొన్న సండే పోస్ట్ చేయలేదు కదా! అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు రెసిపీస్ అయితే గోంగూర టమాటా పచ్చడి, అలాగే చుక్కకూర టమాటా పప్పనమాట. ఈ గోంగూర పచ్చడి కోసం ఏంటంటే, మనం బాండీలో కొద్దిగా నూనె వేసుకొని, కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేయించి పక్కకు తీసేసుకొని, అదే బాండీలోకి కొద్దిగా నూనె వేసుకొని, మళ్ళీ గోంగూర, టమాటాలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించేసుకొని, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు నేనేంటంటే ఒక 5, 6 పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేశాను. అలాగే 2 మీడియం సైజు పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని లాస్ట్‌లో వేసి ఒక్కసారి పల్స్ ఇచ్చేసాననమాట. సో, దీనికి మళ్ళీ పోపు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయి, కరివేపాకు, ఇంగువ పోపు పెట్టానండి. మీరు పోపులో కావాలంటే మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా ఇదైతే చుక్కకూర టమాటా పప్పు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు 2 మిక్స్ చేసి ఈక్వల్‌గా తీసుకొని చేశాను. అలాగే నేతితో వెల్లుల్లిపాయ పోపు అనమాట. వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోపు పెట్టాను. ఇదైతే చిన్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో డైరెక్ట్‌గా చేసేసాను. సో, ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. అనుకోకుండా ఏంటో 2 ఈరోజు ఆకుకూరలతోనే అయిపోయాయి. యాక్చువల్లీ శివసత్యాస్ కిచెన్ ఛానల్‌లో రెసిపీస్ కోసం తీసుకున్నాను ఆకుకూరలు. అనుకోకుండా ఇలా చేసేయాల్సొచ్చింది. ఇంకా ఇవైతే మొక్క పీసలండి. ఇవి నేనేంటే ఫ్రైడే నైట్ నానబెట్టాను. నానిపోయిన తర్వాత నేను నీళ్ళంతా ఓడ్చేసి ఇదే స్ట్రైనర్‌లోకి ఉంచేసాననమాట. మనం గుడ్డలో కట్టి ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా అయితే మనకి ఫంగస్ కొంచెం వచ్చేస్తుంది కదా! సో, అందుకని నేను చాలా రోజుల నుంచి ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టేస్తే నిన్నటికి అంటే మండేకి ఇలాగ అంటే 1 ఇంచ్ పొడుగు మనకి మొలకలనేవి వచ్చాయండి. దీంతో ఏంటంటే నేను నిన్న ఈవినింగ్ ఈ స్ప్రౌట్స్‌తో నేను టిక్కీ చేశాను ఇలాగా. పిల్లలకైతే చాలా చాలా నచ్చింది. వీటి కోసం అయితే నేను మొక్క పెసలు, కొంచెం పసుపు, సాల్టు, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం ఇంగువ వేసి గ్రైండ్ చేసేసి తరిగిన కరివేపాకు వేసి ఇలా టిక్కీ షేప్‌లో చేసి 2 వైపులా కాల్చేసానండి. ఇలాగ పైన ఒకవైపు నువ్వులతో ఇలాగా నువ్వులు అద్దాననమాట. సో, చాలా చాలా బావుంది. పిల్లలు ఇష్టపడ్డారు. యాక్చువల్లీ ఈరోజు కూడా మళ్ళీ అవే చేయమంటున్నారు. ఇందులో మనం ఏ సాస్‌తో అయినా గ్రీన్ చట్నీ, టమాటా కొరియాండర్ చట్నీతో తినొచ్చు. ఇదైతే టమాటా కొరియాండర్‌తో చట్నీ అనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.